హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారి ఆరాధన అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. చిట్ట చివరి భాగంలోకి వచ్చేసాం. అభిమానవతి అన్నపూర్ణ జీవితం ఎలా మంచి మలుపు తిరిగిందో చూసేద్దామా? అన్నపూర్ణ పల్లెటూరు వచ్చి 4 రోజులు కావస్తోంది. పూర్ణ వచ్చేసరికి పినతల్లి పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. జ్వర తీవ్రతతో అపస్మారక దశలో ఉన్న ఆవిడకి పూర్ణ వచ్చినట్లే తెలియదు. కొద్దిగా జ్వరం వస్తున్నప్పుడే జాగ్రత్తగా ఉండకుండా తలనిండా చన్నీళ్లు స్నానం చేయటంతో, పూజలు పునస్కారాల పేరుతో ఒంటికి తడిబట్టలు చుట్టుకోవటంతో జ్వరం తీవ్ర రూపం ధరించడమే కాకుండా న్యూమోనియాలోకి కూడా దింపిందని డాక్టర్ చెప్పాడు. ఆయన చేయవలసిన వైద్యమంతా చేశాడు, అయినా తగ్గలేదు. ఊళ్ళో వాళ్ల సలహా మీద ఖర్చులకు కూడా చూడకుండా పక్క ఊళ్ళో ఉన్న పెద్ద డాక్టర్ని తీసుకొచ్చి కూడా చూపించారు. ఆయన వచ్చిన 5 నిమిషాల్లో రోగి పరిస్థితి పరీక్ష చేసి లాభం లేదని, సమయం మించిపోయిందని పెదవి విరిచేశాడు. అన్నపూర్ణ వచ్చిన వారం రోజులకి ఆవిడ అవిటివాడైన భర్తని, చేతికి ఇంకా అందిరాని 4 పిల్లల్ని వదిలి ఇహలోకం విడిచింది. ఇరుగు పొరుగు వచ్చారు. దగ్గర చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న బంధువులు కూడా వచ్చి చూసి వెళ్ళారు. వచ్చినప్పటి నుంచి అన్నపూర్ణకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని పని. తెల్లవారుజామున 4 లేస్తే మళ్ళీ రాత్రి 11 గంటలకి పడుకోపోయే వరకు వంచిన నడుము ఎత్తకుండా ఒకటే చాకిరి. శరీరం ఎంతగా అలసిపోయినా, ఎంత బడలికతో మంచం మీద పడుకున్నా విపరీతంగా నీరసం అనిపిస్తే తప్ప వెంటనే నిద్ర పట్టేది కాదు. కాస్త తీరిక చిక్కిన ఈ సమయంలో మనసు పరిపరి విధాల పోయేది. అనంత్ ఎలా ఉన్నాడు? అత్తగారు ఏమంటోంది? పిల్లలేం చేస్తున్నారు? ఇవే ఆలోచనలు. తను ఉన్నప్పుడు తన చుట్టూ అంతగా తిరిగే బాబు ఒక్కసారైనా పిన్ని కోసం అడిగాడో లేదో. ఒకవేళ ఆ పసివాడు అడిగినా ఆ పెద్దవాళ్ళు క్షణంలో వాడిని మరిపించగలరు. ఆ శక్తి సామర్థ్యాలు వాళ్లకున్నాయి. రాత్రి పొద్దుపోయిన ఆ ఏకాంత సమయంలో ఒంటరితనం గూడు కట్టుకున్న అన్నపూర్ణ హృదయం ఎంత నిగ్రహించుకుందామన్నా సాధ్యం కాకుండా బాబు కోసం అరులు చాస్తూ ఉండేది. మళ్ళీ అంతలోనే విరక్తి కలిగేది. ఎవరు వాళ్ళు? తనకేమీ కాని వాళ్ల కోసం ఎందుకింత ఆలోచన? ప్రేమించాలన్నా, సేవ చేయాలన్నా ఈ ప్రపంచంలో మనుషులే లేరా? వాళ్ల మీద ఉన్న ఈ అనుబంధం ఎప్పటికైనా తెంచుకుని తీరాల్సిందే. అది ఇప్పుడే, ఈ క్షణంలోనే ఎందుకు కాకూడదు? కానీ అన్నపూర్ణకి అది అనుకొన్నంత సులభంగా కనిపించడం లేదు. తెంచుకోవాలని నిశ్చయించుకుని, విరక్తి కల్పించుకుని కూడా మనసు మళ్ళీ పదే వాళ్లపైనే మళ్ళుతోంది. ఎందువల్ల? పూర్ణ పినతల్లి పోయిందన్న వార్త తెలియగానే రాజేశ్వరమ్మ వచ్చింది. ఆవిడ ఉన్న ఆ 4 రోజుల్లోనూ అన్నపూర్ణ పట్ల చూపించిన ఆప్యాయతని, ఆదరణని చూసి ఇరుగు పొరుగు ముగ్ధులయ్యారు. అన్నపూర్ణ అదృష్టం సాటిలేనిదని కొనియాడారు. అలాంటి అత్తగారిని పొందినందుకు ఆ అవిటి జీవితం ధన్యమైంది అన్నారు. రాజేశ్వరమ్మ అన్నపూర్ణతో సంప్రదించకుండానే, రంగనాథం గారు ప్రత్యేకంగా కోరకుండానే తనంతటి తనే ఆయనతో, పూర్ణని కొద్ది రోజుల పాటు అట్టిపెట్టుకోండి. ఆడది లేని ఇల్లు, పిల్లలతో పాపం మీకు కష్టం, మీ పరిస్థితులు చక్కబడిన తర్వాత పంపుదురు గాని అంది. ఆయన కృతజ్ఞతతో కళ్ళనీళ్ల పర్యంతమయ్యారు. అన్నపూర్ణ అంగీకరించినట్లు కనిపించలేదు. తటస్థంగా ఉండిపోయింది. రాజేశ్వరమ్మ వెళ్లే ముందు కోడల్ని అడిగింది. సరోజ సంగతి ఏమీ ఆలోచించావే పూర్ణ? వాళ్ళు ఆ అమ్మాయి పెళ్లికి తొందరపడుతున్నారు. మీ ఇష్టం, నాదేం లేదు అన్నట్టు సంజ్ఞ చేసింది అన్నపూర్ణ. రాజేశ్వరమ్మ కోడల్ని దగ్గరికి తీసుకుని బుగ్గలు పుడికింది. ఎంతో ఆప్యాయత నిండిన స్వరంతో అంది. నా బంగారు తల్లివి, నీ కొండంత బుద్ధి నాకు తెలుసులేమ్మా.
నువ్వు కాదనవని నాకు తెలుసు. నీ అంత మంచి పిల్లని కోడలిగా పొందడం కేవలం నా అదృష్టం అనుకో. ఆనంద అతిశయంతో ఆవిడ ఇంకా ఏదేదో చెప్పేస్తోంది. అన్నపూర్ణ మధ్యలోనే ఆవిడ చేయి మెల్లగా తప్పించుకుని వెళ్ళిపోయింది. అత్తగారి దగ్గర నుంచి దొడ్లో ఉన్న బాదం చెట్టు నీడలోకి వెళ్ళి నిలబడింది. అన్నపూర్ణ కళ్ళల్లో నీళ్లు రావటం లేదు. గుండెల్లో దుఃఖం అనే మాట లేదు, కానీ ఆంతర్యం నిండా భరించశక్యంగాని మంటలు, వాటి సెగలు పొగలు ఒళ్ళంతా వ్యాపిస్తున్నట్లు తీవ్రంగా ఉంది. ఇదివరకైతే అత్తగారి ఆ స్పర్శ, మాటల్లో ఆత్మీయదనం పన్నీటి జల్లులా కనిపించేది. కానీ ఇప్పుడు విషప్రాయంగా తోస్తున్నాయి. ఎందువల్లనో అన్నపూర్ణకి వివేకం వచ్చింది. ఇప్పుడిప్పుడే అసలు స్వరూపాలు తెలుస్తున్నాయి. ఏం ప్రపంచం ఇది! ఒట్టి స్వార్థపరులది. బలవంతులు బలహీనులని అణగదొక్కటంలోనే ఈ లోకంలో సంతోషం బ్రతుకుతోంది. నోరు లేని వాళ్ళంటూ చాలామంది ఉన్నారు కాబట్టే నోరు గల కొద్దిమంది పెత్తనం చలాయించి రాజ్యం ఏలగలుగుతున్నారు. ఎదిరించడానికి గాని వ్యతిరేకించడానికి గాని ఎలాంటి శక్తి లేని పిరికి వాళ్ల ఆశల సమాధుల మీదనే శక్తిమంతుల ఆనంద సౌధాలు నిర్మింపబడుతున్నాయి. బలం ఉంటేనే బ్రతుకు. శక్తి సామర్థ్యం గల నేర్పరులకి క్రీడాస్థలం అయిపోయిన ఈ ప్రపంచంలో తనలాంటి అల్పులకి అవిటివారికి స్థానం ఎక్కడ? వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలుగానో బానిసలుగానో అవటం మినహాయించి. రాజేశ్వరమ్మ వెళ్ళిపోయే రోజొచ్చింది. వెళ్లే ముందు ఆవిడ కోడలి చేత భర్త ద్వితీయ వివాహానికి తను మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నట్లు కాగితం మీద సంతకం పెట్టించుకోవడం మర్చిపోలేదు. అన్నపూర్ణ సంతకం చేసింది. ఎంత నిగ్రహించుకుందామన్నా చెయ్యి వణకడం మానలేదు. సంతకం పెట్టించిన కాగితం మడిచి భద్రంగా పెట్టెలో పెట్టుకుంటూ అన్నది రాజేశ్వరమ్మ. నువ్వు త్వరగా వచ్చేయాలి పూర్ణ. పిల్లలు గొడవ చేస్తారు. ఆ ఇంటి పనంతా చూసే శక్తి నాకు లేదు. నువ్వు ఇక్కడి పరిస్థితులు చక్కబడగానే ఉత్తరం రాయి. నేను మనిషిని పంపుతాను. అన్నపూర్ణ అలాగే అన్నట్లు తలూపింది. ఆవిడ బండిలో కాలు పెట్టిన తర్వాత కూడా హెచ్చరించింది. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటానే అమ్మాయి. ఆవిడని సాగనంపడానికి వచ్చిన అంతా మరోసారి అలాంటి అత్తగారిని పొందిన అన్నపూర్ణ భాగ్యాన్ని కొనియాడారు. రోజులు గడిచినాయి. దాదాపు 2 నెలలు తిరిగిపోయాయి. రాజేశ్వరమ్మ దగ్గర నుంచి ఆ మధ్య ఎప్పుడో ఒక ఉత్తరం వచ్చింది. అక్కడ అందరూ కులాసాగానే ఉన్నారని, మీరెలా ఉన్నది తెలియజేయమని. అందులో అన్నపూర్ణని రమ్మనలేదు. ఇంకా ఎన్నాళ్లు ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి లేదు. రంగనాథం గారు సాధ్యమైనంత త్వరలో పూర్ణని పంపిస్తానని జవాబు వ్రాశారు. ఆ ఉత్తరం చూసిన అన్నపూర్ణ వద్దంది. ఆయనకు అర్థం కాలేదు. అదేంటమ్మా, ఇప్పటికే ఇంత ఆలస్యమైంది. అక్కడ పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో. నా అవసరం ఈనాటితో తీరిదా ఏమన్నానా? వాళ్ళకి కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి మర్యాదకు ఏదో అంటున్నారు. అన్నపూర్ణ ఎంతో ప్రయాసతో ఆయనకు జరిగిందంతా తెలిసేలా చేసింది. తెల్లబోయాడాయన. దిగ్భ్రాంతి చెందాడు. ఓ పట్టాన నమ్మలేకపోయాడు కూడా. నిజమేనా పూర్ణ నువ్వు చెప్పేది? ఎంతో మంచివాళ్లలా ఉన్న వీళ్ళు. మంచివాళ్లే బాబాయ్, కానీ స్వార్థపరులైన మంచివాళ్ళు. ఒకసారి నువ్వే నాకు చెప్పావు, గుర్తుందా నీకు? మనుషుల్లో మంచితనం 2 రకాలుగా ఉంటుందని. ఒకటి స్వార్థపూరితమైందని, మరొకటి స్వార్థరహితమైందని చెప్పావు కదా. పలక మీద వ్రాసి చూపించింది అన్నపూర్ణ. రంగనాథం గారికి వెర్రెత్తినట్లుగా ఉంది. అయినా నువ్వు నాకు తెలియకుండా అసలెలా సంతకం పెట్టించావు? మాట మాత్రం నాకెందుకు చెప్పలేదు? మీ మంచి చెడులు నువ్వే నిర్ణయించుకునేంత పెద్దదాని అయిపోయావా? కోపంతో కసిరినట్లుగానే అన్నాడాయన. అన్నపూర్ణ అదేదీ తన ఉద్దేశ్యం కాదన్నట్టు వేగంగా తల తిప్పి పలక మీద మళ్లీ వ్రాసింది. బాబాయ్, నాది కాదనుకున్న వస్తువు ఎక్కడ ఉంటేనే, ఎవరి దగ్గర ఉంటేనే? నువ్వు వట్టి మనిషివి కూడా కాదుగా పూర్ణ, ఎంతో బాధగా అన్నారాయన.
అన్నపూర్ణ ముఖం అతి సున్నితమైన దెబ్బ తగిలినప్పుడు కలిగే బాధతో మొదట కిందకు వంగిపోయింది. తరువాత 2 నిమిషాల్లో ధైర్యంగా సగర్వంగా మళ్ళీ పైకి లేచింది. అందుకే ఈ ధైర్యం అన్నట్టు చూసింది. నీ మొహం, ఈ ప్రపంచం సంగతి నీకు తెలియదు. ఆశ్రయం లేని ఆడపిల్ల జీవితం అంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నావేమో. అదీ కాకుండా పూర్ణ, నా పరిస్థితి కూడా నీకు తెలియందేమీ లేదు. నాకే ఠికానా ఎలాగా అని దిక్కులు చూస్తున్నవాణ్ణి నిన్ను పోషించడం అంటే. అన్నపూర్ణ ముఖం ఎర్రబడింది. పలక మీద వ్రాసింది గబగబా చెరిపి దానికి ఇరువైపులా చకచక ఇలా వ్రాసింది. బాబాయ్, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నీ దగ్గరికి నేను నిన్ను ఆదుకోవడానికి వచ్చాననే కంటే నీ ఆశ్రయం యాచించడానికి వచ్చానంటే నిజం చెప్పినట్లుగా ఉంటుంది. నువ్వు నాకు నిలువ నీడ ఇచ్చినందుకు కృతజ్ఞతగా నేను నీ సంసార భారం వహిస్తాను. ఈ పిల్లల్ని నా స్వంత పిల్లలుగా చూసుకుంటాను. నా బ్రతుకు నేను బ్రతకగలననే ధైర్యం నాకుంది. నా తిండి బట్టా కోసం నేను ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదనే నమ్మకం కలిగింది. నేను ఇన్నాళ్ళు ప్రతి వాళ్ళకి ఒట్టి పుణ్యానికి గొడ్డు చాకిరీ చేస్తూ వచ్చానుగా. ఇక నుంచి అలా కాకుండా నా శక్తిలో అణువుకి ఖరీదు కడతాను. భగవంతుడి దయవల్ల నా జబ్బల్లో పుష్టి చాలా ఉంది. భర్తని ప్రేమించడం ఎలాగో నేర్చుకోవడానికి పట్నం వెళ్ళిన నేను బ్రతకడం ఎలాగో బాగా నేర్చుకుని వచ్చాను. నా బాధ్యత గురించిన భయం నీకేమీ వద్దు. నా వల్ల నీకెలాంటి బాధ ఉండదు. నువ్వు నన్ను తిరస్కరిస్తే ఇక మృత్యువు మినహా నన్ను ఆదరించే వాళ్ళెవరూ లేరు. నా అవసరం లేని వాళ్ళ దగ్గర నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. నన్ను ఎవరు కావాలని వాంఛిస్తారో, నా ఉనికి కోసం ఎవరు తహతహలాడతారో వాళ్ల మధ్యనే నేను ఊపిరి పీల్చుకోగలను. ఇంతకంటే నా ఆవేదన నీకు నేను వినిపించలేను. దేవుడు చాలా నిర్దయుడు. నాకు మాట్లాడే శక్తి ఇవ్వకుండా ప్రతిదానికి స్పందించే హృదయం ఇచ్చి ఆలోచనలిచ్చి నన్ను చిత్రహింసకి గురి చేస్తున్నాడు. మాట్లాడలేని అసక్తత వల్ల నా ఈ జీవితంలో నేనెంత అపురూపమైన దాన్ని పోగొట్టుకున్నానో మీరెవ్వరూ ఊహించలేరు. అన్నపూర్ణకి హఠాత్తుగా ఏడుపు ముంచుకొచ్చేసింది. వ్రాస్తున్న పలక అక్కడ పెట్టేసి దుఃఖాన్ని నిగ్రహించుకోవడానికి సుడిగాలిలా అక్కడి నుంచి లేచి బయటకు పారిపోయింది. రంగనాథం గారు కింద పెట్టి ఉన్న పలకనందుకుని శ్రద్ధగా చదివారు. ఆయనకి అన్నపూర్ణ హృదయాన్ని అలుముకున్న వేదన, అమాయకమైన ఆమె ఆంతర్యంలో చెలరేగుతున్న సంక్షోభం అర్థమైనాయి. చాలాసేపు దీర్ఘాలోచనలో మునిగిపోయి అలా కూర్చుండిపోయాడు. మరో 20 రోజులకు పైగా అయింది. రంగనాథం గారి సంసారం కాస్త కుదుటపడింది. ఇప్పుడిప్పుడే ఆ ఇల్లు ఇల్లాలు లేని లోటుకి అలవాటు పడుతోంది. ఆయన భుక్తి కోసం ప్రైవేట్లు చెప్పడం ప్రారంభించారు. ఇదివరలో కూడా ఆయన అప్పుడప్పుడు బడిపిల్లలకి పాఠాల విషయంలో సహాయం చేస్తూ ఉండేవాడు. కానీ ఏనాడు ఎవరి వద్ద తృణం కూడా పుచ్చుకోలేదు. ఇప్పుడు అన్నపూర్ణ సలహా మీద అదే జీవనోపాధిగా చేసుకున్నాడు. అన్నపూర్ణ పిల్లల సాయంతో దొడ్లో ఉన్న నేలంతా చదును చేసి కూరగాయ విత్తనాలు నాటింది. పెద్ద పిల్లని స్కూలు మాన్పించి తన చేతి కిందట వంట, కుట్టుపని క్షుణ్ణంగా వచ్చేలా నేర్పసాగింది. ఊళ్ళో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు కావలసిన బట్టలు తామే కుడతామని తీసుకోసాగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వంచిన నడుము ఎత్తకుండా పనిచేస్తున్న అన్నపూర్ణ దగ్గరికి ఇరుగమ్మ పొరుగమ్మ పనిగట్టుకొచ్చి పరామర్శిస్తున్నట్లుగా ఎక్కడలేని సానుభూతి ఒలకబోస్తూ, హే వెట్టి చాకరీ అంతా నీకెందుకే అమ్మా, ఆగర్భ శ్రీమంతురాలివి అయ్యావు. మీ ఇంటికి పోతే మీ ఆయన అత్తగారు నిన్ను చీపురు పుల్లని కూడా ఎత్తనివ్వరు. త్వరగా వెళ్ళిపోక ఈ బాదరబందీ అంతా ఎందుకు పెట్టుకుంటావు అనేవాళ్ళు. వాళ్ళ మాటలకు గుండెల్లో చెలరేగిన కల్లోలాన్ని గుప్తంగా దాచుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ పైకి చిరునవ్వుతో, ఇక్కడ వీళ్ళకి నా అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళని చూస్తూ చూస్తూ ఎలా విడిచిపెట్టి వెళ్ళను? వెళ్ళినా నాకు అక్కడ నిద్రపడుతుందా అని సంజ్ఞలతో చెప్పేది. వచ్చిన వాళ్ళు చోద్యంగా బుగ్గలు నొక్కునేవాళ్ళు.
4-5 రోజుల క్రితం రాజేశ్వరమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆవిడ కోడలికే వ్రాసింది. సరోజ మేనమామతో తను మాట్లాడిందని, వాళ్ళు ఒప్పుకున్నారని, పెళ్లి సాధ్యమైనంత త్వరలో క్లుప్తంగా జరిగిపోయే ఏర్పాట్లు చూస్తున్నారని, ఆ సమయానికి తప్పకుండా అన్నపూర్ణ రావాలని, నువ్వు లేకపోతే నా చెయ్యి విరిగినట్లుందే పూర్ణ, బాబు నీకోసం గొడవ పెడుతున్నాడు, ఈసారి టెలిగ్రామ్ ఇస్తాను, అది చూసిన వెంటనే బయలుదేరి వచ్చేయి అంటూ వ్రాసింది. అత్తగారి వద్ద నుంచి ఉత్తరం వచ్చిన సంగతి అన్నపూర్ణ పినతండ్రికి తెలియనీయలేదు. అన్నపూర్ణకి అన్యాయం జరుగుతోందనే బాధతో ఆయన ఏదైనా గొడవ చెయ్యొచ్చు, వ్యతిరేకిస్తూ అనంతకి ఉత్తరం రాయొచ్చు, జరగాల్సిందేదో జరుగుతుంది. వాళ్ళు కావాలని కోరుకున్నది ఏదో చాప క్రింది నీరులా నిశ్శబ్దంగా అయిపోవాలని అన్నపూర్ణ గాఢమైన వాంఛ. ఎంత నిర్లిప్తంగా ఉందామన్నా, ఎంత విరక్తి కనిపించకుండా ఉందామన్నా, ఎంత పట్టనట్లుగా ఉందామన్నా సాధ్యం కాక అన్నపూర్ణ అత్తగారి ఉత్తరం చూసిన తర్వాత ఎలాగో ఉండసాగింది. తనకు తెలియకుండా వాళ్ళేం చేయటం లేదు. తన నుంచి సంగతి దాచి మోసం లాంటిదేమీ చేయలేదు. తనతో ముందు సంప్రదించి తను ఒప్పుకున్న తర్వాతనే ఆవిడ వాళ్ళతో మాట్లాడింది. నిజమే. అయినా సరే ఎందుకోగాని అన్నపూర్ణ సమాధాన పడలేకపోతోంది. అర్థం చేసుకోలేరా వాళ్ళు? ఏ స్త్రీ అయినా సరే తను కుంటిదైనా, గుడ్డిదైనా, మూగదైనా భర్త తనకే చెందాలని, తనకే ఉండాలని, అతని సర్వస్వం తనదే అవ్వాలని వాంఛిస్తుందే గాని వేరుగా ఆలోచించదు. ఇది వాళ్లకు తెలియదా? ఒకవేళ తెలియదే అనుకున్నా ఆపాటి విచక్షణ లేని వాళ్ల కోసం తను ఎందుకు హృదయ వైశాల్యం చూపించాలి? వాళ్ల సుఖం వాళ్ళు చూసుకున్నట్టే తన ఆనందానికి తనెందుకు ప్రాధాన్యం ఇవ్వకూడదు? కానీ దానివల్ల కలిగే ప్రయోజనం, వాళ్ల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, వాళ్ల ఇష్టాన్ని కాదంటే ఏం జరుగుతుందో ఒకసారి రుచి చూసిందిగా. అన్నపూర్ణకి ఏం చేయలేని తన అసక్తత మీద, అర్థం చేసుకోలేని అనంత్ అవివేకం మీద కోపం నిండుగా పొంగి పొరలి రాసాగింది. గుండెలు చిక్కబట్టుకుని తొందరలో రాబోయే టెలిగ్రామ్ కోసం ఎదురుచూడసాగింది. దానికోసం ఎదురుచూడటం మాత్రం ఎందుకు? తను వెళ్తుందా? వెళ్ళదు. ఆ ఇంటికి తనకి రుణం తీరిపోయింది. ఆ మనుషులకి తనకి బంధం తెగిపోయింది. ఎలాంటి అనుబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం తనకేం లేదు. అత్తగారెంత సంతోషంగా ఉందో! ఈనాళ్లకి ఆవిడ కోరుకున్న విధంగా కొడుక్కి జీవితం కల్పించబోతుంది. అనంత్ ఎంత ఆనందంగా ఉన్నాడో! గతాన్నంతా భయంకరమైన పీడకలలా మర్చిపోగలిగేట్లు చేసే నేర్పు సరోజకుంది. తన చిలిపి మాటలతో, చేష్టలతో అతని ఆంతర్యాన్ని ముంచేసి కొత్తదనం ప్రసాదించగల తెలివితేటలు ఆ అమ్మాయికున్నాయి. ఆ ప్రవాహంలో, ఆ ఉరవడిలో రాధస్మృతితో బాటు తన జ్ఞాపకం కూడా కొట్టుకుపోతుంది. ఒక విధంగా ఆలోచిస్తే అనంత్ రాధని మర్చిపోవడం కష్టమే. ఎదురుగా పిల్లలున్నారు. కనీసం ఎప్పుడైనా వాళ్ల మూలంగానైనా రాధ జ్ఞప్తికొస్తుంది. తను ఎలాంటి అనుభూతి ఇవ్వలేదు, ఏ విధమైన ఆనందం పంచలేదు. అలాంటప్పుడు తనెందుకు గుర్తుంటుంది? అన్నపూర్ణ కళ్ల ముందు ఒకే ఒక దృశ్యం పదే పదే కదులుతోంది. అది ఆ రోజు తను ఊరికి బయలుదేరి వచ్చే వేళ ఆ అమ్మాయి అతను చట్టాపట్టాలేసుకున్నంత చనువుగా దగ్గరగా ఆనుకుని నడుస్తూ తన ముందే చకచకా మెట్లు దిగి వెళ్ళి కారులో కూర్చోవటం. వెనక ఒంటరిగా దిగులుగా నిలబడిపోయింది తను. ఆ క్షణం నుంచి తన జీవన మార్గం చీలిపోయింది. ఆ విధంగా ఆలోచనల సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతున్న అన్నపూర్ణ ఎక్కడ పడితే అక్కడ మన్ను తిన్న పాములా గంటల తరబడి అలాగే కూర్చుండిపోవటం ప్రారంభించింది. ఎన్నడూ లేనిది ఈ మధ్య శరీరాన్ని ఎక్కడా లేని అలసట ఆవహిస్తోంది. ఎవరెవళ్ళోనైనా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని పడుకుంటే బాగుండును అనిపిస్తోంది. కానీ అలాంటి విశ్రాంతి ఇచ్చేందుకు ఎవరున్నారు? ఒక్క మృత్యువు తప్ప. చుట్టుపక్కల అమ్మలక్కలు అడిగే కుశల ప్రశ్నల నుంచి, వాళ్ళు తీసే ఆరాల నుంచి తప్పించుకోవడానికి
అన్నపూర్ణ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే గడపసాగింది. అప్పుడే అందరికీ అనుమానాలు మొదలైనాయి. అన్నపూర్ణ వెళ్లకుండా ఇక్కడే ఎందుకుంటుంది? అది తెలుసుకోవాలన్న ఆరాటం అధికమైంది. ఆ రోజు మధ్యాహ్నం పూట బిలబిల్లాడుతూ 4-5 వచ్చారు. అన్నపూర్ణ జాకెట్టు కత్తిరిస్తోంది. హేమే పూర్ణ, ఈ జాకెట్లు, ఈ బట్టలు తెప్పించడం వరస చూస్తుంటే నీ మకాం శాశ్వతంగా ఇక్కడికి మార్చినట్లుగా ఉందే అంది ఒక ఆవిడ వస్తూనే. ఎందుకొచ్చిన బాధే నీకు? హాయిగా అత్తారింటికి పోయి కాలు మీద కాలేసుకుని కూర్చోక. నీ కష్టం నేను చూడలేకుండా ఉన్నాను బాబు. మీ ఆయన అడ్రస్ ఇటుపడై, వచ్చి తీసుకెళ్ళవయ్యా బాబు అని ఒక కార్డు ముక్క వ్రాసి పడేస్తాను. అందులో ఒట్టి మనిషివి కూడా కాదయ్యే. అక్కడ ఆ అత్తగారి ప్రాణం ఎంత కొట్టుకుపోతుందో. అసలు మళ్ళీ వెళ్లకుండా ఉండడానికి ఇదే కారణమా, లేక ఇంకేదైనా? మరో ఆవిడ అనుమానమంతా కళ్ళలో చూపింది. వాళ్ళకేం సమాధానం చెప్పాలో తోచని అన్నపూర్ణ వంచిన తలెత్తకుండా కూర్చుంది. ఇంతలో పోస్ట్ అని కేక వినిపించింది. అదిగో ఉత్తరం వచ్చినట్టుంది అంది ఒక ఆవిడ. ఇంకెవరూ? వాళ్ళ ఆయనే అయి ఉంటాడు. అన్నపూర్ణ గుండెలు రెపరెపలాడుతున్నాయి. వాకిట్లోంచి పినతండ్రి కేకవేశాడు. పూర్ణ, టెలిగ్రామ్ వచ్చిందమ్మా. అన్నపూర్ణ తడబడుతూ లేచి వెళ్ళింది. ఆయన వికసించిన ముఖంతో అన్నాడు. నిన్ను వెంటనే బయలుదేరి రమ్మనమని మీ ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడమ్మా. నువ్వేమిటి అర్థం లేని ఆలోచనలతో అనవసరంగా కంగారు పడ్డావు? అన్నపూర్ణ తల అడ్డంగా ఊపింది. లేదు బాబాయ్, నీకు తెలియదు. నేను వెళ్ళను. నిలబడ్డానికి శక్తి లేనట్లు గోడని ఆసరా చేసుకుంటూ ఆనుకుని నిలబడిన అన్నపూర్ణ పాలిపోయిన ముఖంతో నీరసంగానే అయినా స్పష్టంగా దృఢంగా తెలియజేసింది. అన్నపూర్ణకి హఠాత్తుగా అనంత్ ఎదురుగా కనిపిస్తే బాగుండును అనిపించింది. కసి తీరా 2 చేతులు చాచి అతని కంఠాన్ని పిసికి గోళ్లతో అతన్ని రక్తం వచ్చేటంతగా తీవ్రంగా గాయపరచాలనిపిస్తుంది. ఏం చేశాడతను? అసలు ఏ మారుమూలనో అమాయకంగా జడ పదార్థంలా పడిన తన జీవితంలోకి ఎందుకు రావాలి? అణువణువున నరనరంలోనూ తనలో జీవాన్ని నింపి ఉత్సాహాన్ని పోసి ఎందుకు రెచ్చగొట్టాలి? తీరా చివరికి ఏం చేశాడు? పాత గుడ్డ పీలికను, పనికిరాని కాగితాన్నో గిరాటు వేసినట్టు దూరంగా విసిరేశాడు. ఇది అతనికి మంచిదేనా? ఎప్పటికీ కాదు. కాదు. కాలపురుషుడు తన ఇనుప పాదాలతో అన్నపూర్ణ గుండెల మీద ఒక్కొక్క అడుగే వేసుకు వెళ్తున్నట్లుగా వారం రోజులు గడిచిపోయినాయి. ఈ వారం రోజులు రోజూ ఒక యుగంలా గడిచింది. వాళ్ల వద్ద నుంచి టెలిగ్రామ్ వచ్చిన తర్వాత తను వెళ్లటం గానీ జవాబు వ్రాయటం గానీ చేయలేదు. వాళ్ళు కూడా మళ్ళీ ఎలాంటి ఉత్తరం వ్రాయలేదు. తను రాలేదని అత్తగారు ఏవైనా అనుకుందా? అనంత్ ఏమనుకున్నాడు? అసలు తనని గురించి ఆలోచించే తీరుబడి వాళ్ళకుందా? అన్నపూర్ణకి జీవితం హఠాత్తుగా భారంగా సుదీర్ఘంగా అనిపించసాగింది. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఇలా గడపాలి? ఇదివరలో ఎడతెరిపి లేకుండా పనిచేస్తూ ఉంటే దాంట్లో ఓ విధమైన విశ్రాంతి లభించేది. ఇప్పుడది లేనే లేదు. ఏ పని చేయబోయినా అది మొదలు పెట్టకముందే అలసటగా, విసుగ్గా అనిపిస్తూ ఉంది. ఆ రోజు మధ్యాహ్నం వేళ బలవంతాన సహనం తెచ్చిపెట్టుకుని కుట్టి ఇవ్వవలసిన జాకెట్ తీసుకుని కత్తిరించడానికి కూర్చుంది. 2 బట్టలు కూడా పూర్తి కాలేదు. ముందు గదిలోంచి అమ్మా పూర్ణ అన్న రంగనాథం గారి కేక వినిపించింది. అన్నపూర్ణ వెంటనే లేచి వెళ్ళలేదు. చేతిలో ఉన్న పని పూర్తి చేసి బట్టలు తీసి పక్కన పెట్టి వెళ్ళింది. రంగనాథం గారు ఆ ఊరి కరణంగారితో లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు. పూర్ణ అక్కడికి రాగానే, ఇదిగోనమ్మా మీ ఆయన ఉత్తరం రాశాడు అని చించి ఉన్న కవరు ఒకటి అందించాడు. కరణంగారు అక్కడ లేకపోయినట్లయితే అన్నపూర్ణ అక్కడే చదివేదేమో.
అనంత్ స్వయంగా వ్రాశాడా? ఎందుకు? ఏమని? లోపలికి వచ్చిన పూర్ణ ఉత్తరం తీసుకుని చూసింది. ఉత్తరం అన్నపూర్ణకు వ్రాయలేదు, రంగనాథం గారికే వ్రాశాడు. అందులో విషయం క్లుప్తంగా సూటిగా ఉంది. రంగనాథం గారికి నమస్కారాలు. నేను ఇంత క్రితం టెలిగ్రామ్ ఇచ్చాను. అన్నపూర్ణని మీరు పంపించకపోగా ఇంతవరకు ఎలాంటి సమాధానం కూడా లేదు. ఇక్కడ బాబుకి చాలా సుస్థి చేసింది. వాడు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడంటే లక్ష్మి పాప పడక పెట్టింది. మూసిన కన్ను తెరవటం లేదు. మా అమ్మగారు ఊళ్ళో లేరు, తీర్థయాత్రలకని వెళ్ళారు. నాకు క్షణం తీరిక లేదు. ఈ ఉత్తరం చూసిన వెంటనే పూర్ణని పంపండి. మీకు ఇబ్బంది కలిగిస్తే మన్నించండి. అనంత్. ఆ ఉత్తరంలో అలా ఉంది. ఎంతో ఆత్రంగా చదివిన అన్నపూర్ణకి ఆ ఉత్తరంలో తను ఆశించిన విషయం లేకపోవటంతో ఆశాభంగమైంది. పెళ్ళయిందా? ఎలా ఉన్నారు? ఆ విశేషాలేవీ లేవు. ఇంట్లో ఇబ్బందిగా ఉంది కాబట్టి వెంటనే రావాలి. అవసరం అంటూ కలిగింది కాబట్టి తను కావాలి. అత్తగారు ఊళ్ళో లేదు. అవును మరి, నూతన దంపతుల మధ్య నేనెందుకు అన్నట్టు వెళ్ళిందేమో. సరోజకి అవన్నీ చక్కబెట్టుకోవటం రాదా? ఎలా వస్తుంది? చిన్నపిల్ల, గారాబంగా ముద్దు ముచ్చట్లతో పెరిగిన పిల్ల, పని పాటు ఎలా వస్తుంది? వచ్చినా చెయ్యాల్సిన అవసరమేముంది? కరణంగారు వెళ్ళిపోగానే రంగనాథం గారు అన్నపూర్ణని కేకవేసి అడిగారు, వెళ్తావుటమ్మా? వెళ్తాను బాబాయ్, అంగీకారం తెలిపింది. వెళ్ళను అనటానికి తనకేం అధికారం ఉంది? అనంత్ తనకి తాళి కట్టిన భర్తే కాదు, 1000 రూపాయలిచ్చి కొనుక్కునే యజమాని కూడా. యజమాని అవసరం తీర్చవలసిన విధి సేవకులకు ఎల్లవేళలా ఉంటూనే ఉంటుంది. అన్నపూర్ణ వస్తుందని ఎవరికీ తెలియదు కాబట్టి స్టేషన్కెవరూ రాలేదు. రైల్వే స్టేషన్ ఇంటికి చాలా దగ్గర అవటం వల్ల అన్నపూర్ణ ఇల్లు చేరుకోవటానికి అంత కష్టమేమీ అవ్వలేదు. అన్నపూర్ణ గుమ్మంలో అడుగుపెట్టేసరికి ఇంట్లోంచి డాక్టర్, అనంత్ బయటకొస్తున్నారు. హఠాత్తుగా వాకిట్లో ఎదురైన అన్నపూర్ణను చూసి అనంత్ క్షణంసేపు నోట మాట రాకుండా అలాగే నిలబడిపోయాడు. మరు నిమిషంలో 2 అంగల్లో వచ్చి, ఎప్పుడు బయలుదేరావు? ఎలా వచ్చావు? వెంట ఎవరొచ్చారు అని గబగబా అడిగాడు. అన్నపూర్ణ అతని ప్రశ్నలకి సమాధానం చెప్పలేని అశక్తురాలిలా చూసి తలదించుకొని మెల్లగా అక్కడ్నుంచి లోపలికి వెళ్ళిపోయింది. లోపలకు అడుగుపెట్టిన అన్నపూర్ణ ముందుకు అడుగు వేయలేని దానిలా అక్కడే నిలబడిపోయింది. ఇది ఇల్లేనా? తను వదిలిపెట్టి వెళ్ళిన స్థలమేనా? ఇంట్లో ఏ మూల చూసినా చెత్తా చెదారం ఉన్నాయి. ఎక్కడ చూసినా విడిచినా మాసిన బట్టలే. వస్తువులు తమ తమ నెలవులు తప్పి దారి తప్పిన చిన్నపిల్లల్లా బిక్కమొహం వేసుకుని చూస్తున్నట్లుగా ఉన్నాయి. అనంత టేబుల్ నిండా సూది పెట్టే సందు లేకుండా మందు సీసాలు, మంచినీళ్ళ గ్లాసులు, ఎప్పుడో తాగి పెట్టగా ఎండిన కాఫీ కప్పులు ఉన్నాయి. బాబు నీరసంగా పుల్లల్లా ఉన్న కాళ్ళు చేతులతో మంచానికి అంటుకుపోయి ఉన్నాడు. లక్ష్మి జ్వర తీవ్రతతో స్పృహ లేకుండా పడుంది. అనంత్ పక్క మీద దుప్పట్లేదు. దిళ్ళు పడక్కుర్చీలో వేసున్నాయి. వంట ఇల్లైతే చూస్తేనే భయం వేస్తున్నట్టుగా ఉంది. పని పని పని, ఎక్కడ చూసినా పని. చిక్కుపడిపోయిన దారంలా ఉన్న ఈ పని ముందు ఏ కొన నుంచి మొదలుపెట్టాలో అర్థం కాని దానిలా నిలబడిపోయింది. వెనక నుంచి వస్తూ అన్నాడు అనంత్, చూసావా ఇల్లు? ఇక్కడ నేను ఇంత అవస్థపడుతుంటే నువ్వేమో మీ బాబాయ్ సంసారాన్ని చక్కదిద్దుతూ కూర్చున్నావు. నేను టెలిగ్రామ్ ఇస్తే వెంటనే ఎందుకు బయలుదేరాలేదు? నిలదీస్తున్నట్లుగా అడిగాడు. అన్నపూర్ణ మెల్లగా అతని వైపు తిరిగి అతనికి ముఖాముఖి నిలబడింది. అనంత్ ముఖం అలసటకి ప్రతిరూపంలా ఉంది. అతని షర్టుకి గుండీల్లేవు. ప్యాంటు నిండా మందు మరకలున్నాయి. కళ్ళు నిద్రలేమిని సూచిస్తూ భారంగా ఉన్నాయి. చెప్పు, వెంటనే ఎందుకు రాలేదు? మాట్లాడవే. ఎన్నడూ లేంది అన్నపూర్ణ తనని నిశితంగా నిస్సంకోచంగా పరీక్ష చేయటం చూసి
ఎలాగో అవుతూ అన్నాడు. మాట్లాడవే. తనకి మాటలు రావని తెలిసి కూడా అలా 10 సార్లు నిలదీస్తాడెందుకు? తనకి మాటలే వచ్చుంటే జీవితమే వేరుగా ఉండేది. అన్నపూర్ణ కోపంతో ముఖం తిప్పేసుకుంది. నేనిప్పుడే అలా బయటికి వెళ్ళి వస్తా. డాక్టర్ గారు మందు వ్రాసి ఇచ్చారు. ఊళ్ళో అందరికీ ఈ విషజ్వరాలు చుట్టుకోవటంతో ఆ మందుకి డిమాండ్ పెరిగింది. ఎక్కడ పడితే అక్కడ దొరకటం లేదు. అలా పెద్ద బజార్లోకి వెళ్ళి వస్తాను అని వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ ముందు గది సర్దుతుండగా లక్ష్మి హీనస్వరంతో నాన్నా నాన్నా అని పిలిచినట్టయింది. చేస్తున్న పని వదిలి అన్నపూర్ణ అక్కడికి వచ్చే లోపలే లక్ష్మి పక్క మీద వాంతి చేసుకుంది. అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి లక్ష్మిని పొదివి పట్టుకుని గుండెలు వెన్ను రాయసాగింది. స్పృహ ఉండి లేని స్థితిలో లక్ష్మి అన్నపూర్ణని కౌగిలించుకుని అమ్మా అమ్మా అని ఏడుస్తోంది. అన్నపూర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా అమ్మా గుండెల్లో ఆ పిలుపు కోటి కంఠాలతో ప్రతిధ్వనించసాగింది. లక్ష్మి పక్క మారవటానికి దుప్పట్లేదు. అన్నీ మాసి లొంగచుట్టి మూలపడేసున్నాయి. అన్నపూర్ణ తన పెట్టి తెరిచి తెల్లటి ఇస్త్రీ చీరలు తీసి లక్ష్మి పక్క మీద బాబు పక్క మీద పరిచింది. లక్ష్మి అరుపుకి మూలుగుకి కళ్ళు తెరిచిన బాబు తనని ఎత్తుకున్నది ఎవరో చూసి పిన్నీ అన్నాడు. వాడి కళ్ళు కూడా క్షణంసేపు అంత క్రితం అనంత కళ్ళలాగానే నమ్మలేనంత ఆశ్చర్యంగా చూస్తున్నాయి. అన్నపూర్ణ నిశ్శబ్దంగా వాడిని హృదయానికి హత్తుకుంది. బంతిలాగుండే పిల్లాడు ఎంత డీలా అయిపోయాడు. మళ్లీ వాడి ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటే తప్ప సరిగ్గా కోలుకునే స్థితికి రాడు. ఈ మాయదారి జ్వరాలు వీళ్ళకి ఎక్కడ్నుంచి ప్రాప్తించాయి? అయినా అసలు అత్తగారు ఈ ఇంటిని వదిలి తీర్థయాత్రలకు వెళ్ళటం ఏమిటి? ఒకవేళ వెళ్ళినా ఇంట్లో తగిన మనిషిని చూసిపెట్టి వెళ్ళొద్దు. సరోజ ఇవన్నీ చూసుకుంటుందిలే అని దిలాసా పోయిందా? చంక దిగడానికి ఏమాత్రం ఇష్టపడని బాబుని ఎలాగో కళ్లతో సంజ్ఞలతో ఒప్పించి పడుకోబెట్టి మళ్ళీ ఇల్లు సర్దడం ప్రారంభించింది అన్నపూర్ణ. అరగంటలో వస్తానన్న అనంత్ గంటన్నరకి గాని తిరిగి రాలేకపోయాడు. వస్తూనే అన్నపూర్ణని వేణీళ్లు తెమ్మని లక్ష్మి చేత బలవంతంగా మందు మాత్రం మింగించాడు. ఇంట్లోకి అడుగుపెట్టినప్పటినుంచి అలసట చెందిన అతనికి ఏదో హాయి లాంటిది కలగటం ప్రారంభించింది. అన్నపూర్ణ చేతిలో ఏదైనా మంత్రదండం ఉందేమో. తను వెళ్ళినప్పటి ఇంటికి ఇప్పటి ఇంటికి సంబంధమే లేదు. సామాన్లన్నీ ఎక్కడ ఉండవలసినవి అక్కడున్నాయి. విడిచిన బట్టలు మాయమైనాయి. ఖాళీ మందు సీసాలు కనిపించడం లేదు. పక్కలు మల్లె పువ్వులా తెల్లగా ఉన్నాయి. కింద నేలంతా శుభ్రంగా దుమ్ము ధూళి లేకుండా ఉంది. నిజంగా ఇల్లు సర్దడంలో ఆడదానికి ఎంత నేర్పు, ఎంత సహనం! ఆ చాకచక్యం మగవాడికి చస్తే రాదు. లక్ష్మి తలని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్న అనంతకి అన్నపూర్ణ కాఫీ తెచ్చి ఇచ్చింది. వేడి వేడిగా పొగలు కరక్కుతున్న ఆ కాఫీ త్రాగేసరికి అతనికి నిజంగా పోతున్న ప్రాణం నిలబడినట్టే అయింది. కప్పు తిరిగిచ్చేస్తూ నువ్వు వెళ్ళిన తర్వాత ఇంత మంచి కాఫీ నేను మళ్ళీ ఇంతవరకు తాగలేదంటే నమ్ముతావా నువ్వు అన్నాడు. ఆ సమయంలో అతని వైపు చూసిన అన్నపూర్ణకి ఆ కళ్ళలో ఆ ప్రశంసలో నిజాయితీ ఉన్నట్టే కనిపించింది. బాబుకి ఆ రోజు పచ్చం తినిపించారు. భోజనం చేసేటప్పుడు అనంత్ తనంతటి తానే చెప్పాడు, పనికుర్రాడికి కూడా ఇదే జ్వరమట. ఊళ్ళో చాలామంది ఈ జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్లకి తీరిక లేదు. హాస్పిటల్లో ఖాళీ లేదు. ఎక్కడ చూసినా ఇదే. దీని గురించిన కబుర్లే. మహమ్మారి లాంటి ఈ రోగం వెంటనే మనిషి ప్రాణం తీయదు. నెమ్మదిగా నిదానంగా రోగిని బంధువుల్ని ఎంత చిత్రహింస పెట్టాలో అంతా పెడుతుంది. బాబు దక్కడనే అనుకున్నారుట. కానీ భగవంతుని దయవల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. మాట్లాడటానికి కరువు వాచిపోయిన మనిషిలా మాట్లాడుతున్న అనంతకి అన్నీ శ్రద్ధగా వడ్డిస్తూ అన్నీ విన్నది అన్నపూర్ణ. సాయంత్రం అయ్యేసరికి లక్ష్మీ దేహంలో తాపం అధికమైంది. సంధి లక్షణాలు ఎక్కువైనాయి. తర్వాత అది కూడా తగ్గి రాత్రి 9 గంటలయ్యేసరికి ఒళ్లంతా చల్లబడటం ప్రారంభించింది.
అనంత్ ఆదుర్దాతో డాక్టర్కి ఫోన్ చేశాడు. ఆయన వచ్చి లక్ష్మిని పరీక్ష చేసి 2 ఇంజెక్షన్లు ఇచ్చాడు. ఆయన నాడీ పరీక్ష చూస్తుండగా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇంకెవరో చావు బ్రతుకుల్లో ఉన్నారట. అర్జెంటుగా రమ్మనమని గొడవ చేస్తున్నారట. డాక్టర్ లేచి బ్యాగ్ సర్దుకుంటూ చెప్పేశాడు, ఇవి ఆఖరి ఇంజెక్షన్లు. వాటితో వేడి వస్తే వచ్చినట్లు, లేకపోతే లేదు. 1.5 గంట వరకు మీరు చూడొచ్చు. వేడి చేస్తే నాకు ఫోన్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇంకా నా మందులు పనిచేయనట్టే. ఆయన్ని సాగనంపటానికి వాకిటి వరకు అనంత్తో పాటు అన్నపూర్ణ కూడా వచ్చింది. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. అనంత్ వెంటనే ఇంటిలోకి రాలేదు. అన్నపూర్ణ అతని నీడలా అక్కడే నిలబడింది. 4-5 నిమిషాల తర్వాత మెల్లగా ఇంటివైపు తిరిగాడు అనంత్. దృష్టి అన్నపూర్ణ మీద నిశ్చలంగా నిలిచింది. దుఃఖం గూడు కట్టుకున్న కంఠంతో అన్నాడు, చూసావా పూర్ణ, అన్యాయంగా అక్రమంగా అమాయకులని నిస్సహాయులని బాధ పెడితే భగవంతుడు ఎలా శిక్షిస్తాడు? ఆ రోజు నా స్వార్థం చూసుకుని నువ్వేమనుకుంటావో అనే ఆలోచన లేకుండా నీ గర్భంలో పెరిగిన శిశువుని హత్య చేయడానికి సిద్ధమైనాను. నాకెదురు చెప్పలేని నీ మూగవేదన శాపంగా మారి ఇప్పుడు నన్ను శిక్షిస్తోంది. బాబుకి బాగా సీరియస్ అయినప్పుడే అనుకున్నాను. నా కళ్ళెదుట మాటిమాటికి నువ్వే నిల్చావు. కానీ ఆ గండం గడిచింది. బాబుకి ఏ ప్రమాదం జరగలేదు. దేవుడు నన్ను క్షమించాడేమో అనుకున్నా. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, లక్ష్మి నాకెంత ప్రాణమో ఆ భగవంతుడికి కూడా తెలుసు. లక్ష్మికి ఏమైనా అయితే నాకు విధించిన శిక్ష పరిపూర్ణం చెందుతుంది. వెర్రిదానిలా చూస్తున్న అన్నపూర్ణ చటుక్కున చెయ్యి చాచి అతని నోటి నుండి మరో మాట రాకుండా గట్టిగా మూసేసింది. అతని ముఖంలో ఆవేదన, ఆ మాటలు చెబుతుంటే అతని కంఠంలో వణుకు చూడగానే అన్నపూర్ణ గుండెలు ఎలాగో అవుతున్నాయి. అతన్ని దగ్గరకు తీసుకుని, భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, నాకప్పుడప్పుడు మీ మీద కోపం వచ్చిన వాటి నిజమే, కానీ పిల్లల మీద ద్వేషం ఎప్పుడూ లేదు. నేను కల్లో కూడా వాళ్ళని గురించి చెడుగా అనుకోలేదు. నన్ను నమ్మండి మీరు అని ఏవేవో చెప్పాలనిపించింది. అలా చెప్తే అతనికి కాస్త ఊరట కలుగుతుందని తెలుసు. కానీ అలా చెప్పగలిగే శక్తి తనకేది? గోడనున్న గడియారం టిక్ టిక్ మంటూ కాలాన్ని సగర్వంగా కొలుస్తోంది. అర్ధరాత్రి వేళ ఎంతో నిశ్శబ్దంగా ఉన్న సమయంలో లక్ష్మి మంచం మీద తలవైపు అన్నపూర్ణ, కాళ్లవైపున అనంత్ కూర్చుని మృత్యుదేవత కనికరం కోసం ఎదురుచూస్తున్నారు. అనంత్ అరచేతుల్లో నుదురు ఆనించుకుని చాలాసేపటి నుంచి చలనం లేకుండా అలాగే కూర్చుని ఉన్నాడు. అతని ఆంతర్యంలో ఎంతో సంక్షోభంగా ఉంది. లక్ష్మి పుట్టినప్పటి విషయాలు, రాధ స్మృతులు ఎన్నెన్నో జ్ఞాపకం వస్తున్నాయి. అన్నపూర్ణ మాటిమాటికి చెయ్యి వేసి లక్ష్మి నుదురు, కంఠం, బొడ్డు దగ్గర వేడి కోసం చూస్తోంది. చాలాసేపైన తర్వాత అన్నపూర్ణ హఠాత్తుగా వంగి అనంత్ భుజం మీద గట్టిగా తట్టింది. అనంత్ తల ఎత్తి చూశాడు. అన్నపూర్ణ చెయ్యి పట్టుకుని లక్ష్మి బొడ్డు దగ్గర చూపించింది. అనంత్ క్షణం సేపలా చూశాడు. నిజమే, వెచ్చదనం కనిపిస్తుంది. నున్నని లక్ష్మి అరచేతిని ఒత్తి చూశాడు. కొద్ది కొద్దిగా వెచ్చదనం తగులుతోంది. అయినా నమ్మలేనట్లు, నాకు తెలియటం లేదు, నువ్వు చూడు అన్నాడు. అన్నపూర్ణ చూసింది. వెంటనే ఫోన్ వైపు చూపి డాక్టర్కు ఫోన్ చేయమని సూచించింది. అనంత్ వెళ్ళాడు. మరో అరగంటలో మళ్ళీ డాక్టర్ గారు వచ్చారు. లక్ష్మిని పరీక్ష చేసి మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ ఇచ్చాడు. లక్ష్మి మగతగానే ఉంది. అయినా పర్వాలేదు, ఇంకా భయం లేదని, తాను పొద్దుటే వచ్చి మళ్ళీ చూస్తానని చెప్పి వెళ్ళాడు. లైట్లు తీసి వీధి తలుపు వేసి వచ్చింది అన్నపూర్ణ. ముందు గదిలో లైటు తీయబోతున్న దల్లా అలాగే ఆగిపోయింది. గదిలో పొడుగ్గా ఉన్న సోఫాలో అనంత్ తలని కణతల దగ్గర వేళ్లతో పట్టుకొని ఉన్నాడు. అన్నపూర్ణని చూడగానే లైటు తీసివేయి అన్నాడు. అన్నపూర్ణ లైటు తీసేసింది.
అతనికి అలసటగా ఉందేమో, నిద్ర వస్తుందేమో. అన్నపూర్ణ నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. పూర్ణ వెనుక నుంచి పిలిచాడు. ఆగిపోయింది. ఇలారా, కొంచెంసేపు నా దగ్గర కూర్చో. ఒక్క 5 నిమిషాలు చాలు. అతని కంఠంలో ద్యోతకమవుతున్న పసితనం, అలసట అన్నపూర్ణ మారు మాట్లాడకుండా అతని దగ్గరికి వెళ్ళి నిలబడేలా చేశాయి. గదిలో లైట్ తీసేసిన వీధి లైటు కాంతి తెరిచిన కిటికీ గుండా వచ్చి కొద్దిగా పడుతోంది. అన్నపూర్ణ దగ్గరగా రాగానే చేయి పట్టుకుంటూ అన్నాడు, నువ్వు వచ్చినప్పటినుంచి ఊపిరి పీల్చుకునేందుకైనా అవకాశం లేనట్టు పనిచేయటం చూస్తూనే ఉన్నాను. నా స్వార్థానికి మన్నిస్తావా? తలనొప్పిగా ఉంది. అన్నపూర్ణ దగ్గరగా వచ్చింది. అనంత్ జరిగి అన్నపూర్ణ కూర్చునేందుకు జాగా కల్పించాడు. కూర్చున్న అన్నపూర్ణ అతని తల మీద చేయి వేసింది. అనంత్ హఠాత్తుగా తల ఎత్తి అన్నపూర్ణ ఒళ్ళో పెట్టుకున్నాడు. కొద్దిసేపు అన్నపూర్ణ మాట్లాడలేదు. అతనేం చెప్పలేదు. అన్నపూర్ణ మాట్లాడలేదు, అతనేమి చెప్పలేదు. కానీ అతని నుంచి ఆమెకి, ఆమె నుంచి అతనికి ఆ స్పర్శ రూపంలో ఏదో శక్తి, ధైర్యం లభించినట్లయింది. ఇద్దరికీ ఒకే రకమైన భావం కలిగింది. మనిషి జీవితానికి ఒక తోడు చాలా అవసరం అన్న నగ్న సత్యం ఆ సమయంలో ఇద్దరికీ అనుభవమైంది. అన్నపూర్ణ మెల్లగా, సున్నితంగా అతని నుదురు ఒత్తసాగింది. అనంత్ నిట్టూర్పు విడుస్తూ, నువ్వు వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు ఇలా తలనొప్పి వచ్చిందో. వచ్చినప్పుడల్లా చల్లటి నీ చేతి స్పర్శ కోసం నేనెంత విలవిల్లాడానో నీకు తెలుసా? తెలిసుండదు, కనీసం ఊహించి కూడా ఉండవు అన్నాడు. అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు. అతనికి తను గుర్తుకు వచ్చిందన్న విషయం మాత్రం అలిసిన ఆమె హృదయానికి పన్నీటి జల్లు కురిపించినట్లయింది. పూర్ణ, అమ్మా ఈ మధ్య ఏం చేసిందో తెలుసా? నా మీద వల్లమాలిన అభిమానమో లేక పెద్దతనం వల్ల వచ్చిన చాదస్తమో తెలియదు గాని నాకు మళ్ళీ పెళ్లి చేస్తానంటూ కూర్చుంది. అన్నపూర్ణ గుండె ఆగినట్లయింది. అనంత స్వరం భారంగా, విసుగ్గా వినిపించింది. అమ్మతో ఘర్షణ పడి చాలా రోజులైంది. ఇన్నాళ్లకి ఈ విషయంలో మా ఇద్దరికీ అభిప్రాయ భేదం వచ్చింది. నేను నా అయిష్టాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాను. నువ్వు మోగదానివంది అమ్మ. నాకెప్పుడూ అలా అనిపించలేదు. నా అభిప్రాయాలు ఆ అమ్మాయి కళ్ళతో చదవగలిగినట్టే నేను తన ముఖం చూసి అన్నీ గ్రహించగలను అన్నాను. తన ముఖం చూసి అన్నీ గ్రహించగలనన్నాను. ఆ అమ్మాయితో నువ్వేం సుఖపడుతున్నావంది. సుఖానికి అసలు నిర్వచనం ఏమిటో చెప్పమని ఎదురు ప్రశ్న వేశాను. అన్నపూర్ణ అతని తల పట్టడం మర్చిపోయిన దానిలా అలాగే కూర్చుని వింటోంది. అనంత్ చెప్పటం ప్రారంభించాడు. నాకు కావలసింది నా వయస్సుని, కోర్కెలని రెచ్చగొట్టే వ్యక్తి కాదని, నా సంసారాన్ని, నా ఇంటిని సుఖశాంతులతో తీర్చిదిద్దగల సహనం, నేర్పు ఉన్న ఇల్లాలని, ఆ వ్యక్తి అన్నపూర్ణే అని అమ్మతో వాదించి ఒప్పించేసరికి నా తాతలు దిగివచ్చారు. అనవసరంగా నన్ను అడగకుండా, నా ఇష్టమేమిటో తెలుసుకోకుండా ఆ పాండురంగారావుకి ఆశలు కల్పించి మాట ఇచ్చిందట. ముహూర్తం పెట్టించేస్తున్నాను అంది. ఒక భార్య ఉండగా మరో పెళ్లి కుదరదు అన్నాను. అప్పుడేం చేసిందో తెలుసా? నువ్వు అనుమతి వ్రాసి ఇచ్చిన కాగితం తీసి చూపించింది. నిర్విణ్ణుణ్ణి అయ్యాను నేను. చెప్పు పూర్ణ, ఈ సంతకం నువ్వు నిజంగా మనస్ఫూర్తిగానే పెట్టావా? చెప్పు పూర్ణ, ఈ సంతకం నువ్వు నిజంగా మనస్ఫూర్తిగానే పెట్టావా? నీ అంతట నువ్వు నన్ను మరో వ్యక్తికి అప్పగించగలననే అనుకున్నావా? అంత విరక్తి నీకెందుకు కలిగింది? చెప్పు, నిజం చెప్పు. నేను నిన్ను బాధ పెట్టాననేనా? అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు. బొమ్మలా అలాగే కూర్చుంది. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోనని ఖచ్చితంగా చెప్పేసరికి అమ్మకి నా మీద బాగా కోపం వచ్చింది. వాళ్ళకి ఇచ్చిన మాట తప్పి ముఖం చూపించడం ఎలాగని తీర్థయాత్రలు పెట్టుకుని దూరంగా వెళ్ళిపోయింది.
పాండురంగారావుకు కూడా నా మీద ఆగ్రహం కలిగింది. నేనేదో అతన్ని ఆశలు పెట్టి నమ్మించి మోసం చేశారని అనుకున్నాడు. నా భాగస్వామిగా ఉండేవాడల్లా విడిపోయాడు. ఆ పని భారమంతా నా మీద పడ్డం వల్లనే నేను అక్కడికి రాలేకపోయాను. బయట పనితో చిరాకు, అమ్మ లేకపోవటం, ఇంట్లో పిల్లలకి సుస్థి నాకు పిచ్చెక్కినట్లయింది. ఈరోజు పరిస్థితులు నువ్వు కళ్ళారా చూశావు. నువ్వు రావటం వల్ల నాకెంత మేలు జరిగిందో నీకు తెలియదు. నువ్వు వస్తావని నేను అనుకోలేదు. కొద్దిసేపు ఆగిన అనంత్ అన్నపూర్ణ చేతిని తన చేతుల్లోకి తీసుకుని దాంతో ఆడుకుంటూ అన్నాడు, పూర్ణ, హృదయం విప్పి చెప్పనా నీకు? పెళ్ళి కాకముందు రాధ ఇంకా అప్పటికి నా జీవితంలో ప్రవేశించకముందు భార్య అంటే నాకు ఎన్నో ఊహలు, ఉద్దేశాలు ఉండేవి. నా జీవితాన్ని పంచుకోవడానికి ఆ వ్యక్తి ఇంటికి తగిన ఇల్లాలుగా, నా పిల్లల తల్లిగా, నాకు తోడుగా, నీడగా, నా బ్రతుకులో, నా ఆలోచనల్లో అంతర్వాహినిలా కలిసిపోయి నాకు అండగా ఉండాలని ఏవేవో అనుకునేవాణ్ణి. రాధను పెళ్ళాడాను. కానీ ఆ రూపం రాధలో నాకందలేదు. ఇంత క్రితం నువ్వు లక్ష్మిని ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉంటే టేబుల్ దగ్గర ఉన్న నేను నిన్ను తదేకంగా చూస్తూ అలాగే నిలబడిపోయాను. గుర్తుందా? నాకెందుకో నా ఆలోచన ప్రతిరూపం నీలో కనిపించినట్టయింది. ఇది ఇప్పుడే కాదు, ఇదివరకు నువ్వు ఈ ఇల్లు చక్కదిద్దుతున్నప్పుడు, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతున్నప్పుడు కూడా అనిపించింది. అప్పుడే నా మనసులో సంఘర్షణ ప్రారంభమైంది. కేవలం ఇంటి కోసం, పిల్లల కోసం భార్యగా చేసుకున్న నిన్ను కొద్ది రోజులైనా గడవక ముందే నా హృదయంలో రాధస్థానంలో ప్రతిష్ఠించి మనసారా స్వీకరించాలని అనిపించసాగింది. కానీ రాధ స్మృతి అడుగడుగునా అడ్డు వచ్చేది. రాధని మర్చిపోయి నీ మోజులో పడుతున్నానేమోననే భయం వేసేది. నా బలహీనతకి, నా అశక్తతకి నా మీద నాకే కోపం వచ్చేది. ఆ కోపమంతా నీ మీద తీర్చుకోవాలని చూసేవాణ్ణి, తీర్చుకునేవాణ్ణి కూడా. కానీ తీరా బయటికి వెళ్ళి ఒంటరిగా కూర్చుంటే పశ్చాత్తాపంతో మనసంతా దహించుకుపోతున్నట్లుగా ఉండేది. మళ్ళీ ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వస్తానో, నువ్వెలా ఉన్నావో అని నా అంతరంగం నీ చుట్టూ తిరుగుతూ నీకోసం అరులు చాస్తూ ఉండేది. మెల్లమెల్లగా మంద్రస్థాయికి జారిన అతని కంఠం మృదు మధురంగా, హృదయ నివేదనగా, అతి నిదానంగా వినిపించసాగింది. పూర్ణ, ఉదయం నువ్వు రాగానే, నిన్ను చూడగానే నువ్వు తల్లివి కాబోతున్నావని, నా రూపం నీలో పెరుగుతోందని గ్రహించాను. నాకెంత ఆనందం కలిగిందో చెప్పలేను. క్రితంసారి జరిగిన దానికి నన్ను క్షమించగలవా? అన్నీ మర్చిపోయి నన్ను మనస్ఫూర్తిగా స్వీకరించగలవా? నన్ను అర్థం చేసుకోగలవా నువ్వు? అన్నపూర్ణ కళ్ళలో జీవితంలో మొట్టమొదటిసారిగా ఆనంద భాష్పాలు తొణికిసలాడాయి. ప్రప్రథమంగా వాటి అనుభూతిని పొందింది. ఈ కన్నీళ్లలో ఇంత హాయి ఉందా? ఇవి ఇంత తియ్యగా ఉంటాయా? ఇటువంటి ఆనంద భాష్పాలు అనుభూతమయ్యే క్షణాలు మనిషి జీవితంలో ఎంత అపురూపమైనవి. గుండెల్లో భద్రంగా దాచుకోవాల్సిన గుర్తులివి. చెప్పు పూర్ణ, చెప్పు, మాట్లాడు, అనంత్ మరోసారి అడిగాడు. ఎలా చెప్తుంది? మాట్లాడడానికి శక్తి ఏది? అయినా సరే ఈసారి అన్నపూర్ణ తన అసక్తతకు సిగ్గుపడలేదు. జవాబుగా అనంత తలని ఒక చేత్తో పెనవేసి మరో చేత్తో పైకి ఎత్తి గుండెలకి బలంగా హత్తుకుంది. ఈ ప్రపంచంలో ఏ భాష వ్యక్తం చేయలేని అపురూపమైన భావం ఒకటి అన్నపూర్ణ స్పర్శ నుంచి అనంత హృదయంలోకి ప్రసరించి పులకించేలా చేసింది. సగం అలసిపోయి విశ్రాంతి తీసుకున్నట్టుగా, సగం ఆనందంతో వివశుడైనట్టుగా కళ్ళు మూసుకున్నాడతడు. శుభం. సమాప్తం. ఇక్కడితో ఎద్దెనపూడి సులోచనారాణి గారి చక్కని రచన ఆరాధన సంపూర్ణమైంది. ఈ నవల గురించి
మరికొన్ని మాటలు అదనంగా మాట్లాడుకుందామా? ఈ నవలలో ఒకచోట లేత మనసులు సినిమా ప్రస్తావన రావటం వలన ఇది బహుశः 1967 ప్రాంతంలో చేసిన రచన అని తెలుస్తోంది. రచనా శైలిపై శరత్ తెలుగు అనువాదాల ప్రభావం చాలా ఉందని, రచయిత్రి శరత్ని విశేషంగా చదివి ఆ రచనా సంవిధానాన్ని ఆవాహన చేసుకున్నారని అనిపిస్తుంది. అనంత్, అన్నపూర్ణల పాత్రల చిత్రణ చాలా బాగుంది. రాజేశ్వరమ్మ గారే చిట్ట చివరిలోకి వచ్చేసరికి వివేకం ఉండి కూడా హృదయం లేని మనిషిగా నిరూపితమైపోయారు. నిస్సహాయులపై చిన్నచూపు, నిరాదరణ మామూలు మనుషుల్లో సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. వారు ఎంతో ఉదాత్తమైన భావనలు కలిగిన వారైతే తప్ప సమభావంతో చూడరు. అలా రాజేశ్వరమ్మ క్యారెక్టర్ చివరికి వచ్చేసరికి తేలిపోయింది. ఏమంటారు ఫ్రెండ్స్? చిట్ట చివరిలో అన్నపూర్ణ చిందరవందరగా ఉన్న ఇంటిని చక్కదిద్దుకోవటం, అదంతా ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. ఇంటికి దీపం ఇల్లాలే అన్న మాటకు తార్కాణంగా అనిపిస్తుంది కదూ. అయితే మరో ముఖ్యమైన విషయం, మూగవారు అని చెప్పబడి వారికి చెవులు వినిపించవు, అందువల్లనే వారికి మాటలు రావు. మరి అన్నపూర్ణ అలా కాకుండా వినికిడి శక్తి కలిగి ఉంది. ఇదెలా సాధ్యం? ఈ విషయంగా సందేహం నాకు చాలా రోజులుగా ఉంది. ఫ్రెండ్స్, ఈ మంచి నవలపై మీ అభిప్రాయాలను పంచుకుంటారుగా? ఆలకించినందుకు ధన్యవాదాలు. మరో మంచి రచనతో మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.